Hello guys, welcome back to my channel Cast the Time with Kavya. It's day 5 of swimming series. ఇప్పటిదాకా మనం ఫస్ట్ బబ్లింగ్ చూసాం. తర్వాత మన బాడీని ఎలా ఫ్లోట్ చేయాలి సపోర్ట్ తో కిక్ బోర్డ్ తో చూసాం. దాని తర్వాత 70% బాడీని లిఫ్ట్ చేసి ఎలా మనం గ్లైడ్ చేయగలుగుతామో చూసాం. బాడీని లిఫ్ట్ చేసి ఎలా గ్లైడ్ చేయాలో చూసాం, అలాగే ఎలా ల్యాండ్ అవ్వాలో కూడా చూసాం. ఇక్కడ దాకా మనం పర్ఫెక్ట్ కదా. సో ఈ ప్రాక్టీస్ తర్వాత నుంచి రియల్గా మనకు స్విమ్మింగ్ ఎలా చేయాలో స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ హియర్ ఆన్ ద స్విమ్మింగ్ గోయింగ్ టు బి గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ లెగ్స్తో స్టార్ట్ చేస్తాం. లెగ్స్ మనం కిక్స్తో ముందరికి ఎలా వెళ్ళాలి, ఇప్పుడు గ్లైడ్ ఫ్లోట్తో ఫ్లోట్ అయ్యి గ్లైడ్ అవుతూ వెళ్ళాం. ఓకే, అంటే మనం చేతులు కాళ్ళు ఏమి ఆడించకుండా జస్ట్ ఇలా వెళ్ళాం నిన్నటి వీడియో దాకా. సో ఇవాళ వీడియోలో అలాగే ముందరికి కిక్స్ ఇచ్చుకుంటూ ఫ్లోట్ అవుతూ కిక్స్ ఇచ్చుకుంటూ ఫ్లోట్ అవుతూ ముందరికి ఎలా వెళ్ళాలో చూద్దాం. సో మనకు కిక్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. యాజ్ ఎ బిగినర్ సో ఫస్ట్ మనం ఫ్లాటర్ కిక్స్తో మొదలు పెడతాం. సో నేను క్లిప్ ఒకసారి యాడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిప్ చూడండి, సో దట్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ మోర్. వెల్, ఇప్పుడు క్లిప్ అయితే చూసారు కదా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ క్లియర్లీ. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేస్తాను. నేను ఒక ఇమేజ్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఫ్లాటర్ కిక్స్ ఎలా చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఇమేజ్లో మనకు స్టార్టింగ్ పొజిషన్ ఎలా ఉండాలి, డ్యూరింగ్ ద మూవ్మెంట్ మనం ఎలా కిక్స్ ఇవ్వాలి అనేది చూపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాటర్ కిక్స్లో మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక ఎడ్జ్ని లేదా కిక్ బోర్డ్ సహాయంతో మనం ఫ్లోట్ అవ్వగలగాలి. సో ముందర క్లాసెస్లో మనం చూసుకున్నట్టయితే ఫ్లోట్ ఎలా అవ్వాలో మనం నేర్చుకున్నాం కాబట్టి వీ కెన్ ఈజీలీ ఫ్లోట్ అనమాట. సో సెకండ్ స్టెప్ ఏంటంటే అలా ఫ్లోట్ అవ్వడం వల్ల మనకు ఆ బాడీ అనేది ఒక స్ట్రైట్గా స్టేబుల్గా ఉంటుంది. ఫ్లోట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే లెగ్స్తో కిక్స్ని స్టార్ట్ చేయాలి. సో ఈ కిక్స్ అనేవి మనం ఎలా స్టార్ట్ చేయాలంటే మన హిప్ దగ్గర నుంచి ఆ మూమెంట్ అనేది లెగ్స్ దాకా వెళ్ళాలి. అండ్ లెగ్స్ షుడ్ బి వెరీ స్ట్రైట్. టోస్ వచ్చేసి వాటర్ని పాయింట్ చేయాలి. ఒక కంట్రోల్డ్ మోషన్లో లెగ్స్ని అప్ అండ్ డౌన్ చేసుకుంటూ చాలా హెవీగా లెగ్స్ని కొట్టకుండా చిన్నగా లెగ్స్ని అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఒక కంట్రోల్డ్ మోషన్లో వెళ్ళగలిగితే అప్పుడు మనకు ఆ కిక్స్ అనేటివి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది కీప్ యువర్ లెగ్ స్ట్రైట్ అండ్ టోస్ పాయింటెడ్. సో లాస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఫేస్ అనేది వాటర్లో ఉండాలి అండ్ మనం బబుల్ చేస్తూ ఉండాలి. సో దట్ మనం ముందరకు అనేది వెళ్తాం అనమాట. సో అర్థమైంది కదా. ఈ 4 పాయింట్స్ అయితే మనం మైండ్లో పెట్టుకుంటే ఫ్లాటర్ కిక్స్ ఎలా చేయాలో మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ థింగ్ మనము కిక్ బోర్డ్ తీసుకొని ఫస్ట్ ఫ్లోట్ అవ్వడానికి చూడాలి. సెకండ్ థింగ్ మనం ఫ్లోట్ అవుతూ కొంచెం గ్లైడ్ అవ్వడానికి ముందరికి వెళ్ళడానికి చూడాలి. సో థింగ్ మనం అలా గ్లైడ్ అవుతున్నప్పుడు కిక్స్ అనేటివి స్టార్ట్ చేయాలి. కిక్స్ అనేటివి మనం హిప్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. మన లెగ్ స్ట్రైట్గానే ఉండాలి. డు నాట్ బెండ్ యువర్ నీస్ అండ్ ఆల్వేస్ రిమెంబర్ యువర్ టోస్ షుడ్ బి పాయింటింగ్ ది వాటర్ ఓన్లీ. నాట్ లెస్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనం వాటర్లో హెడ్ని డిప్ చేయాలి అండ్ బబులింగ్ చేయాలి. ఎక్స్హేల్ చేసినప్పుడే మనకు కొంచెం ముందరికి వెళ్ళడానికి పేస్ అనేది వస్తుంది. ఇలా 30 to 60 సెకండ్స్ ప్రాక్టీస్ చేయండి. యాజ్ పర్ యువర్ పూల్ లెంత్ ఒక 30 to 60 సెకండ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత వీ కెన్ గో ఫర్ ఫర్దర్ స్టెప్స్. ట్రస్ట్ మీ, వన్స్ కిక్స్ వచ్చేసిన తర్వాత యూ విల్ ఎంజాయ్ ద స్విమ్మింగ్. ఎందుకంటే మనం ఇంకా హ్యాండ్ మూవ్మెంట్ నేర్చుకోలేదు, బట్ లెగ్స్తో మనం ముందరికి వెళ్ళగలుగుతున్నాం అంటే ఇట్ విల్ బి సో నైస్. సో ఫస్ట్ అయితే ఇది చాలా ప్రాక్టీస్ చేయండి. 1 to 2 డేస్కి ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా. ఎందుకంటే కిక్స్ టేక్స్ సో మచ్ ఎనర్జీ ఫ్రమ్ యూ. సో అందుకనేసి జస్ట్ ప్రాక్టీస్ సో వెల్ ఫర్ 2 days అండ్ దెన్ వీ కెన్ స్టార్ట్ స్కల్లింగ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ చేయండి, ఫాలో చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎవరితో షేర్ చేయాలో తెలుసు కదా, మీ స్విమ్మర్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని ట్యాగ్ చేయండి.
సో మీకు నచ్చిన సన్ స్క్రీన్ అండ్ మీకు యూస్ఫుల్ అయిన సన్ స్క్రీన్ ఏదైనా ఉంటే ప్లీజ్ డూ కామెంట్. ఎందుకంటే నేను కూడా ఐఎమ్ ట్రయింగ్ సో హార్డ్ టు గెట్ ఏ సన్ స్క్రీన్ బికాస్ చాలా ట్యాన్ అయిపోతున్నాను. సో అందుకనేసి మీకు తెలిసిన సన్ స్క్రీన్ ఏదైనా ఉంటే డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, bye bye.